ఇదన్నమాట ముచ్చట. ఇంగ్లాండ్ తోని T20 మ్యాచ్లకి స్క్వాడ్ అనౌన్స్మెంట్ చేసిరు. ఇక ఉన్నోళ్ళు ఊపిరి బిగబట్టుకొని కూర్చోర్రి, లేనోళ్ళు లెక్కలేసుకోర్రి మళ్ళీ ఎట్లా టీంలోకి రావాలని. ఏహే మేము ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాం. మ్యాచ్లు షురు అవడే లేటు. షురు అయిందంటే ఇక దంచుడే దంచుడు. సంజు శాంసన్ నువ్వు మంచి ఊపి మీద కనిపిస్తావు, గట్లనే ఉండు. ఈ పొద్దు 5 మ్యాచ్లు ఉన్నాయి. ఇక మరి ఎన్ని సెంచరీలు కొట్టావో నీ ఇష్టం. గట్లనే 2025 లో ఇంకా రిబ్బన్ కటింగ్ కాలే, గది కూడా మనమే చేయాలి. గట్లనే సూర్యాబాయ్ గట్లనే 5 మ్యాచ్లు గెలిచి న్యూ ఇయర్ దావత్ చేసుకుందాం. అభిషేక్ షేక్ ఆడిత్తా టీంలో ఉంటాను అని మస్తు పరిచయం అయినా గాని ఇక చూడుర్రి గ్రౌండ్ మొత్తం షేక్ ఆడిత్తా. తమ్ముడు అభిషేక్ ఆడితేనేమో నా అంత పోతు మోడలేనట్టు ఆడతావు, లేకపోతే చుట్టం సూపుకి వచ్చినట్టు వచ్చిపోతావు. ఇంత మీక ముచ్చట. ఈ తూరి కనుక గట్లనే ఆడితీవంటే మళ్ళీ పారి టీంలో అడుగు కూడా పెట్టవు. ఏను చెప్పాలా నానా తెలియదా? సందు దొరికితే దూరం నీకు చాలా మంది ఉన్నారు. గందుకే ఈ పొద్దు నేనేందో చూపిస్తా. మొత్తం 6లు 4లతోని బాల్ గ్రౌండ్ అవుతూనే ఉంటది. అభిషేక్ నువ్వు ఎట్లా పడితే అట్లా ఆగమాగం ఆడద్దువే. నా లెక్క ఆచి తూచాడాలి. నువ్వు నిమ్మలంగా నా లెక్క ఆడితేవంటే మన ఇద్దరే మ్యాచ్లు కథ పట్టిస్తాం. అందుకేనా ఓ మ్యాచ్ లో 100 తప్పరిస్తాను, ఓ మ్యాచ్ లో 0కే అవుట్ అవుతాను. గిల్లు కొడితే ఒక్కొక్కరు గిలగిల కొట్టుకోవడాలు గసంటిది ఇయ్యాల నేనే గోల చేస్తాడైనా. అరే నా ఆట ఏంది నేనేంది, నన్ను పక్కన పెట్టి ఇట్లా ఆడబుద్దే తందివా మీకు? గిల్లు తమ్ముడు ఎందుకు అట్లా లొల్లి చేస్తాను? నువ్వు మొన్నటిదాకా టెస్ట్ మ్యాచ్లలో ఆడి మస్తు అలసిపోయాను. గందుకే నీకు రెస్ట్ ఇచ్చిర్రు. రెస్ట్ ఇచ్చిరో ఏమిచ్చిరో నాకు ఎరికే. అన్ని చూస్తానా గాని 5 దినాలు ఆడే మ్యాచ్లలో ఆడిపించి 4 గంటలలో అయిపోయే మ్యాచ్కి ఏమో పక్కన పెడతాను. చూస్తా ఇంకెన్ని దినాలు నాతో ఇట్లా ఆడుకుంటూ చూస్తా. చూసి ఏం చేస్తావు? ఏం చేయలేవు. నేను కూడా చాలా దినాలను చూస్తానా. ఏం లాభం? ఏం లేదు. గిడ ఎదురు చూసి మనం ఏం చేసేది లేదు. అరే మా దుబేని 6ల దుబే అంటారు. ఒక్క ఓవర్లోనే మ్యాచ్ మొత్తం గిర్రని తిప్పుతాడు. గసంటిది గ్యాన్ కూడా పక్కకు నూకిరు. అరే ఏంది మీలోల్లి? టీంలో ఉన్న వాళ్ళకంతా మీలో ఎక్కువైంది. పక్క పోయి ఆడుకోపోరి. ఈడ మాకు శానా పని ఉన్నది. తమ్ముడు తిలక్ వర్మ నీ కథ ఏంది? నీ సెంచరీల మూత ఉన్నదా ఆగిపోయిందా? ఎవరి గురించి మాట్లాడతావు? ఏం మాట్లాడతాను? వర్మ, తిలక్ వర్మ నువ్వు వద్దన్నా గానీ కొట్టుడే కొట్టుడు. నేను కొట్టే కొట్టుడు తెల్ల నాయాల మోకాలు తెల్లగా అయిపోవాలి. బీజీటీ పోయేసరికి మస్తు బాధ అనిపించింది. ఇక ఎట్లైనా ఇంగ్లాండ్ నాయాలని పిసికేయాలనుకున్నాం. ఆయనతో పానం బాగాలేక ఆడలేకపోతున్నా. ఈ ఎట్లయినా మీరే గెలిపేయాలి. ఎందుకంత ఫీల్ అవుతావు బూమ్రా? నేను వచ్చినా కదా, ఇంకేముంది, నేను చూసుకుంటది. నువ్వు నిమ్మలంగా రెస్ట్ తీసుకో. నా సామి రంగయ్య సమయ అంటే ఏందో చూపిస్తా. అరే సమయ నువ్వు వచ్చినావానే? నువ్వు వచ్చినావంటే నాకేం చింత లేదు. ఇక నేనైతే నిమ్మలంగా ఉంటా. ఏమైంది ఆర్థికేమో చిన్న పోయి కూర్చున్నావు? టీంలా మెయిన్ ఆల్రౌండర్ నువ్వు గట్ల ఉంటే ఏం చెప్పమంటావు చెప్పు. ఎంత కొట్టుకున్నా నాకు ముచ్చట అర్థం అయితే లేదు. ఎవరైనా కెప్టెన్ ని ఎందుకు మారుతారు? ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా మ్యాచ్ లో ఓడిపోతున్నంటే మారుతారు. మరి నన్ను ఎందుకు మార్చిర్రు? అరే వరుస పెట్టి మ్యాచ్ గెలిపించిన అయినా నా కెప్టెన్సీ వీకేసిరు. పోనీదే ఊరుకున్నా. అరే ఈ వైస్ కెప్టెన్ అని ఇస్తారు అనుకుంటే అది కూడా అస్కరపడి గిత్తిరి. ఏంది ఇది? అరే నువ్వు టీం కి చాలా ఇంపార్టెంట్ వే. గందుకే నీకు ఎటువంటి టెన్షన్ ఉండొద్దని నువ్వు ఫ్రీగా ఆడాలని గట్లా చేసిరు. ఫ్రీ అంటే ఏందన్నట్టు? మ్యాచ్ ఫీజు కూడా ఇయ్యరైంది వాటిని ఆడాలా? అరే అట్లా కదా హార్దిక్, నీ బ్రెయిన్ కి ఎటువంటి ఒత్తిడి ఉండొద్దని గట్లా చేసిరు. దానికి ఎందుకంత ఫీల్ అవుతావు? ఇగో హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ నాకేం వద్దు. కావాలంటే నువ్వే తీసుకో. వయసులో కూడా నాకన్నా నువ్వే 1 సంవత్సరం పెద్దోనివి. నాకు కూడా నువ్వు ఉంటేనే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అక్షర్ పటేల్? వైస్ కెప్టెన్ అంటే వయసు చూసి ఇచ్చేది కాదువే, పనితనం చూసి ఇచ్చేది. నాకెరికైతే ఏదో మాట వరుస కంటానా? అట్టే అని జోక్ చేసిన ఏం ఫీల్ కాకు. ఈ అచ్కర్ పటేల్ అక్షణ దిగిందంటే వారు 1 సైడ్ అయిపోవాలి. నేను కొట్టే దెబ్బకి ఇంగ్లాండ్ వాళ్ళు ఇంటి వేదాకా ఎడతారు.